బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ధర్మస్థల ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ మరి ముఖ్యంగా ఒక 10 మంది మధ్య చర్చ జరిగింది అనుకుందాం. ఒక అంశం ఇది గ్యారంటీ చేర్చుకుంటోంది. అది ధర్మస్థల. ప్రస్తుతం ఈ కేసులు అనుమానాస్పద కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. బెల్తంగడి పిఎస్లో గడిచిన 17 నెలల రికార్డులన్నీ మాయమయ్యాయి. రికార్డులన్నీ ధ్వంసం చేసినట్లు అంగీకరించింది ఏకంగా స్వయంగా పోలీసు శాఖే. ఎందుకు చెప్పగలుగుతున్నారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తుకు సంబంధించి ఇక్కడ చర్చకు వస్తోంది. ఆర్టీఐ దరఖాస్తుకు బెల్తంగడి పోలీసులు ఇచ్చిన సమాధానం ఇది. రికార్డులు మాయమయ్యిన కాలంలోని ఈ అనుమానాస్పద మరణాలు జరిగినట్లు చెబుతున్నాయి ఆ ఫిర్యాదుదారులు. పోస్టుమార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలు అన్నీ ధ్వంసం చేశామని పోలీసులు చెప్తున్నారు. రికార్డులు మాయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ పౌర సంఘాలు. అసహజ మరణాలు, క్రిమినల్ కేసు రికార్డులను ధ్వంసం చేసే అధికారం పోలీస్ స్టేషన్లకు లేదంటున్నారు నిపుణులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ధర్మస్థల చుట్టూ ఏం జరుగుతోంది, ఇది బహుశా దీని అవుట్కమ్ మాత్రం ది బిగ్గెస్ట్ న్యూస్గానే ఉండబోతోందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జోరెందుకుంటోంది. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్తున్న ఒక్కొక్క అంశాన్ని, ఆ డాట్స్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఏమంటాడు? 13 చోట్లలో వందలాది మృతదేహాన్ని తానే పూడ్చిపెట్టాలని చెప్తాడు. దాంతోపాటు మరికొన్ని అంశాలను అదే వ్యక్తి ప్రస్తావించడం జరుగుతుంది. తానే అక్కడ పూడ్చిపెట్టానని, తనకు అన్యాయం జరిగిందని, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చే ఎముకల్ని. 25 ఎముకలు దొరికాయి. ప్రస్తుతం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఈ క్రమంలోని చాలా క్వశ్చన్స్ అక్కడ రైజ్ అవుతున్నాయి. జూలై 3న కర్ణాటకలోని మంగళూరు దగ్గర దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో ధర్మస్థల పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో మాటల గురించి మాట్లాడుకుంటే ఏమంటాడు? తన చేతులతోనే వందలాది మృతదేహాలను ధర్మస్థలలో అనేక చోట్ల పూడ్చానని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమంటాడు? లోదుస్తులు లేని మహిళల శరీరాలు ఉన్నాయి, మృతదేహాలు ఉన్నాయి. దాంట్లో స్కూల్కి వెళ్ళి అమ్మాయిల మృతదేహాలు కూడా ఉన్నాయి అంటూ ఆ కంప్లైంట్లో చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడెందుకు చెప్పారు అబ్బాయి అంటే, ప్రాణ భయంతోనే చెప్పానని చెప్పుకొచ్చాడు. సో ఇలా చెప్పుకొస్తున్న క్రమంలో ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. దీంతో ఒక వ్యక్తి ఆర్టీఐకి సంబంధించి ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ని పొందాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. అప్పుడే ఇంకొన్ని అనుమానాలు బలపడ్డాయి. ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం ఆ వ్యక్తినే కాదు, ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని కూడా షాక్కి గురి చేయొచ్చేమో. ఎందుకంటే ఈ బెల్తంగడి పిఎస్లో గడిచిన 15 నెలల రికార్డులన్నీ మాయమయ్యాయి. ఎతగాడని చెప్తాడు 1994, అంతే కదా, 1995, 2014 నుంచి 1995 కరెక్ట్గా లెక్కేయండి. అక్కడ 19 ఏళ్ళ రికార్డ్. అది 19 ఏళ్ళ రికార్డులకు సంబంధించి ప్రశ్న రైజ్ అవుతోంది. ఇక్కడేం రైజ్ అవుతోంది? బెల్తంగడి పిఎస్లో గడిచిన 15 ఏళ్ళ రికార్డులన్నీ మాయమయ్యాయి. అసలు ఎందుకు మాయమయ్యాయి? రికార్డులని ధ్వంసం చేసినట్లు స్వయంగా పోలీసులు అంగీకరించారని చెప్పుకొస్తున్న సందర్భం. ఆర్టీఐ దరఖాస్తుకి బెల్తంగడి పోలీసులు ఇచ్చిన సమాధానం ఇది. రికార్డులు మాయమైన కాలంలోని అనుమానాస్పద మరణాలు జరిగినట్లు ఫిర్యాదుదారుడు చెప్తున్నాడు. అంటే దాదాపుగా ఒకసారి ఆ టైం లైన్ మీరు చూస్తే ఎందుకో పొంతన కుదురుతున్నట్టు అనిపించట్లేదు. ఎందుకో అక్కడ పొంతన కుదురుతోంది, ఏదో దరిదాపుల్లో ఉన్నట్టు అనిపించట్లేదు. దాంతోపాటు ఇప్పటికీ ఆ 13 లొకేషన్స్లో బహుశా 7-8 లొకేషన్స్ ఇప్పటికే తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాల్లో 25 ఎముకలు లభ్యమయ్యాయి. 25 ఎముకలు దొరికాయి. ఇలా 1 కాదు 2 కాదు. దాంతోపాటు అక్కడ పాన్ కార్డ్ ఒకటి, డెబిట్ కార్డు ఒకటి, ఇంకేవో దొరికాయండి. ఇంకొక చర్చ జరుగుతోంది. సో వీటన్నిటినీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరుగుతోంది. ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు? దాంట్లో ఆ వ్యక్తి చెప్తున్న మాటలు వాస్తవమే అయితే కనుక మహిళలు, బాలికల మృతదేహాలు ఎక్కువగా ఉండడం ఏంటి? అత్యాచారం చేసి హత్య చేశారా? ఇలాంటి అనుమానాలన్నీ ఇప్పుడు బలపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామం
అందరిని కూడా షాక్కి గురి చేస్తోంది. 4 అడుగులు తవ్వితే, ఒక ప్రాంతంలో 4 అడుగులు తవ్వితే ఈ ఎముకలు బయటపడ్డాయి. ఇవే ప్రస్తుతం బలాన్ని చేకూరుస్తున్నాయి. దీని గురించి ఇంకా చర్చ జరుగుతున్న క్రమంలోని అక్కడ రికార్డులు మాయం అవ్వడం, ఆ రికార్డులు మాయమైన కాలంలోని ఈ అనుమానాస్పద మరణాలు జరిగాయా? ఒక్కసారి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక పోల్ని కూడా ఆర్టీవీ ముందుంచింది. రికార్డులు మాయమవడం చూస్తే బడా నేతలు ఈ మరణాల వెనుక ఉన్నారని భావించడం జరుగుతోందా మీరు? ఎస్ ఆర్ నో? ఒకసారి పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పటికీ ఓ మై గాడ్, ఇప్పటివరకు ఓట్లు రిజిస్టర్ అయితే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు జరిగిన పోల్లో 100% చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో ఇలా 100% పోల్ పర్సంటేజ్ ఇస్తూ ఉంటారు జనాలు. రికార్డులు మాయమవడం చూస్తూ ఉంటే బడా నేతలు ఈ మరణాల వెనకాల ఉన్నారని చెప్పి భావిస్తున్నారా? ఒక్కసారి ఆ డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను మీకే ఆ డాట్స్ గురించి అంటే ఆ పాయింట్స్ని చెప్తున్నాను. ఒకటి, ఆ వ్యక్తి ఏం చెప్పుకొచ్చాడు? నేత్రావతి నది ఒడ్డునే వాటిని ఖననం చేయాలి, అంటే పూడ్చిపెట్టేయాలని చెప్పారు అని చెప్పుకొచ్చాడు కదా. ఎందుకని? త్వరగా డికంపోజ్ అయిపోతాయని చెప్పి. ఈ కారణం గురించి చర్చ జరిగిందిగా. ఇప్పుడు అదే వ్యక్తి ప్రాణభయంతో పనిచేశారని చెప్తున్నాడు. నిజం చెప్పాలని బయటకు వచ్చానంటున్నాడు. అవి ఎక్కడెక్కడున్నాయో మీకు చూపిస్తా అంటున్నాడు. ఎవరు చేశారో చెబుతారని కూడా కంప్లైంట్లో చెప్పుకొచ్చాడు. బట్ ఎవరిచ్చారనేది అఫ్కోర్స్ ఇప్పటికీ ఆ ట్రాకింగ్ జరుగుతోంది. నా మాటలు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. కానీ ఒక మృతదేహాన్ని పూడ్చిన చోట మాత్రం నేను మీకు చూపిస్తాను, పదండి అండి. వెళ్ళారు. ఆ ఎముకల ఫోటోలు కూడా మీ ముందు పెడుతున్నానంటూ అక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. ఒకవేళ నన్నెవరైనా చంపేస్తే ఆ నిజం నాతో పాటు చచ్చిపోకూడదు, అందుకని నేను బయట పెడుతున్నానంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ కారణంగానే ఫీల్డ్ కవర్లు సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. కావలసిన నా మీద నిజ నిర్ధారణ చేసుకోండి. నేను చెప్పిన తప్పైతే కనుక ఏ యాక్షన్కైనా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా నేను రెడీ. కానీ దీని మీద మాత్రం యాక్షన్ తీసుకుని చెప్పిన తర్వాత ఒక్కసారిగా యావత్ దేశం ఉలికిపడింది. అయితే ఆ వ్యక్తి మనకు తెలుసు, ధర్మస్థలంలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఇప్పుడు ఆయన ప్రస్తుతం పోలీసులు ఆయన్ని ఫుల్ ప్రొటెక్షన్తో ఆ ప్లేసెస్కి తీసుకువెళ్తున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. న్యాయవాదులు ఇప్పటికీ ఆయన ఒక గోప్యంగా ఉంచి ప్రస్తుతం ఆయన పేరు కానీ ఆయన రూపం కానీ ఏ డీటెయిల్స్ బయటకు రాకుండా చాలా గోప్యంగా ఆయన ఉంచుతున్నారు. మీరు చూడొచ్చు ఆ లొకేషన్స్ తీసుకువెళ్తున్న క్రమంలో కూడా మీకు గుర్తుందా, ఆ విజువల్ చూస్తే మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, పూర్తిగా ముఖం కప్పేసి, అతగాడే. ముందుగా అయితే ఒక నార్మల్ మాస్క్, ఒక తాడు ఒక తువ్వాలు కట్టేసి అలా తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఫుల్ సెక్యూర్డ్గా ఆయన తీసుకువెళ్ళిన సందర్భం. అదుగు ఆ డబ్బా చూడొచ్చుగా, ఆ దొరికిన క్లూస్ని అక్కడ ఏ క్లూ అదుగు వాళ్ళు అక్కడ చేతులు అవి కడుక్కుంటున్న సందర్భం. అంటే అక్కడ మట్టి తవ్విన తర్వాత నేత్రావతి నది ఒడ్డు పక్కనే మీరు చూడొచ్చు. ఇక్కడికి ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే మొట్టమొదటిది వాళ్ళు నేత్రావతి నది ఒడ్డునే ఖననం చేయాలని చెప్పడం కారణం డికంపోజ్ అంటూ ఒక కారణం తెర మీదకి తీసుకొస్తే, రెండోది ఇంకోటి ఏమై ఉండొచ్చు, అది నదికి సాధారణంగా వరదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఏం జరుగుతుంది, వరద వచ్చినప్పుడు నది ఒడ్డునే ఉంటే ఏం జరగచ్చు, కోతకు గురయ్యే క్రమంలో ఆ మృతదేహాలు కూడా నది ప్రవాహానికి కొట్టుకుపోవచ్చు. ఇది రెండోది. ఇది ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకునే క్రమం. ఇందాకలా ఇప్పుడు 13 లొకేషన్స్ని 13 లొకేషన్స్ గురించి చెప్పాడు. దాదాపుగా 7-8 లొకేషన్స్ వరకు వచ్చేస్తాం. ఒక ఐ థింక్ 6, 7, 8 ఇలా వచ్చిన క్రమంలో అక్కడ ఒక 25 ఎముకలు దొరికాయనే చర్చ జోరందుకుంది. అంటే మిగిలిన 5 చోట్ల ఏమంటున్నాడు, నేనే పూడ్చిపెట్టాను అని చెప్పిన వ్యక్తి చూపించిన లొకేషన్స్లో లేవు అంటే కారణం ఏమై ఉంటుంది? నదికి కొట్టుకుపోయాయా, నదీ ప్రవాహానికి కొట్టుకుపోయాయా, లేదా ఈ వ్యక్తి
ఈ వ్యక్తి ఖననం చేసిన తర్వాత అనుమానంతో వాటిని అక్కడి నుంచి తరలించి మళ్ళీ నీటి ప్రవాహంలో పడేసే ప్రయత్నం చేశారా? ఇలా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. దీనికి కనెక్టివిటీకి ఇప్పుడు మాట్లాడుకుంటే రికార్డులు మాయమట. ఇది ఎలా తెలుస్తుందో తెలుసా? లెట్స్ డూ ఇట్ అని చెప్పి ఒక వ్యక్తి అనుకున్నాడేమో. ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నాడు. బెల్తంగడి పోలీసులు ఆ ఆర్టీఐకి సమాధానం, ఆ ఆర్టీఐ దరఖాస్తుకి రిప్లై ఇచ్చారు. రికార్డులు మాయమైన కాలంలోని ఈ అనుమానాస్పద మరణాలు సంభవించాయా? ఎందుకంటే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ఏంటి? గత 15 ఏళ్ళ రికార్డులు మాయమయ్యాయి అనేది. సో 1995 నుంచి 2014, ఇక్కడ 19 ఏళ్ళు, పోనీ ఇక్కడ నుంచి 15 years బ్యాక్ అనుకున్నా. అంటే రికార్డులన్నీ ఒక సర్టైన్ టైం తర్వాత ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. బహుశా ఇక్కడ మనం కుదిరితే ఎక్స్పర్ట్స్తో మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈరోజు కాకపోయినా రేపు అయినా కావచ్చు, లేకపోతే ఎప్పుడైనా వీలైనంత తొందరగా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అసలు పోలీస్ రికార్డ్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మనకు ఒక మాట వినిపిస్తుంటుంది. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఎప్పుడు నేను విన్నట్టు గుర్తు, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. దాదాపుగా ఒక 10 ఏళ్ల తర్వాత రికార్డులు కొన్ని పక్కన పెట్టవచ్చు, లేకపోతే వాటిని ఏమంటారు, వాటిని చుట్టేసి పక్కన పెట్టేది అంటూ ఉంటారు కదా. అలా అని చెప్పి మాట వినబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైనా విభాగాన్ని బట్టి, అంటే డిపార్ట్మెంట్ బట్టి ఏమైనా చేంజెస్ ఉంటాయా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొన్ని రికార్డ్స్ అయితే అలాగ ఉంచాల్సి ఉంటుంది, ఎందుకంటే తిరగదోడాల్సి ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి. మరి పోలీసు శాఖలో ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్. మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రికార్డులు మాయమైన కాలంలోనే ఈ అనుమానాస్పద మరణాలు జరిగినట్టు అక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ప్రస్తుతం ఇదే డిస్కషన్ జరుగుతోంది. పోస్ట్ మార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలు. మళ్ళీ చెప్తున్నా, పోస్ట్ మార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలు అన్నీ ధ్వంసం చేశామని చెప్పి పోలీసులే స్వయంగా చెప్పడం. ఆర్టీఐ దరఖాస్తుకి ఇచ్చిన రిప్లైలో రికార్డులు మాయంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పౌర సంఘాలు. ఎలా మాయం చేస్తారని చెప్పి. అసహజ మరణాలు, క్రిమినల్ కేసు రికార్డులను ధ్వంసం చేసే అధికారం పోలీస్ స్టేషన్కు లేదంటూ నిపుణులు చెబుతున్నమాట. ఇంట్రెస్టింగ్ కదా. ఒకవేళ ఇదే కనుక నిజం ఆఫ్కోర్స్ నిజం అంటే నిజమనే భావించాలి ఇక్కడ. బట్ అవుట్కమ్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ రికార్డులు మాయం అవ్వడం చూస్తే బడా నేతలు ఈ మరణాల వెనుక ఉన్నారని చెప్పి భావిస్తున్నారని చెప్పి సమాజం ముందు ఇదే పోల్ని ఆర్టీవీ ఉంచితే ఎస్ అంటూ, ఎస్ ఆర్ నో, దాదాపుగా 90% అండ్ అబోవ్ దే ఆర్ సెయింగ్ ఎస్. వాళ్ళు ఎస్ అంటున్నారు, అరౌండ్ 5 to 10% మాత్రం నో అంటున్నారు. మీకేమనిపిస్తోంది? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. చాలా మిస్టరీస్ ఉన్నాయి కదా. ఇది కేవలం ధర్మస్థలకు మాత్రమే పరిమితం కావటం లేదు, అంటే కేవలం ఆ లొకేషన్కి మాత్రమే పరిమితం కావట్లేదు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పుంఖాలు కథనాలు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో కావచ్చు, లేకపోతే న్యూస్ అవుట్లెట్స్లో కావచ్చు, మన పేపర్లు అంటూ ఉంటాయి కదా, న్యూస్ పేపర్లు, వాటిలో కూడా పుంఖాలుగా దీనికి సంబంధించి కథనాలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దీని వెనకాల ఏదో సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది, బలమైన ఎక్స్ ఫ్యాక్టర్, ఏదో బలమైన కారణం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఆ ఎముకలు దొరకడం, పోనీ ఇంతవరకు దొరకపోవడానికి ఆ 6 లొకేషన్స్కి సంబంధించి 13 లొకేషన్స్ చెప్తే 6-7 లొకేషన్స్ అప్పుడే తవ్వకాలు జరిగాయి, ఎక్స్కవేషన్స్ జరిగాయి. ఇప్పుడు అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది అంటూ కూడా. రికార్డులు మాయం అవడం ఏంటి? ఇంతవరకు ఒక ఎత్తు, ఇప్పుడు రికార్డులకు సంబంధించి